అదేదో మళ్ళీ ఇప్పుడు అన్ని ప్రోమోలు అవన్నీ ప్లే చేస్తుంటే మళ్ళీ అంటే ఏదో మర్చిపోయేసి వేరే మూవీలోకి ఇలా మూవ్ ఆన్ అవుతున్నాం. అవన్నీ మళ్ళీ చూడగానే మళ్ళీ అన్నీ గుర్తొస్తున్నాయి. రిలీజ్ ముందు నుంచి ఇంత జరిగిందా ఇది అని చెప్పి. ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా ఆదరించినందుకు. ఇక్కడికి మా ప్రొడ్యూసర్ గారు రాలేదు, చింతా గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన లేకపోతే సినిమా అయ్యేది కాదు. ముందు నుంచి నమ్మి ఆయన ఎప్పుడు డబ్బులకి వెనకాడకుండా మంచి సినిమా చేస్తున్నారమ్మా అని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా టీం అందరికీ, మా డైరెక్టర్స్ కానీ, మా డిఓపీస్ కానీ, వంశీ గారు అయితే ఏంటి, అందరం నమ్మాము. మా నమ్మకానికి మించి మీరు పెద్ద సక్సెస్ ఇచ్చారు. చాలా హ్యాపీ. అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారికి కానీ, నితిన్ అన్నకి కానీ, బాపినేడు గారికి కానీ, ఎంటైర్ ఈటీవీ యూనిట్కి థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తున్నాను అనమాట, అంటే ఈ సినిమాని తీసుకున్న తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, న్యూ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఏం చేయాలి. మేము సినిమా రిలీజ్కి థియేటర్లో ఎంతైతే కష్టపడి సినిమాని ప్రమోట్ చేస్తున్నామో లాస్ట్ 1 వీక్గా నేను ఫాలో అప్ అవుతున్నాను. అదే విధంగా సినిమాని అంత గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. దేనికి వెనకాడకున్నా థ్యాంక్ యూ సాయి సార్. ఇంత మంచిగా అంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా థియేటర్లో చూడని వాళ్ళు కూడా ఇంట్లో చూడాలి అని చెప్పి ఈ సినిమాని అంతా రైట్ వేలో మార్కెటింగ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. నిన్ననే తెలిసింది సాయి గారు చెప్తుంటే, తెలుగులో ఫస్ట్ ఓటీటీ ఫిలిం డాల్బీ అట్మాస్ అండ్ విజన్ లో రావడం కా సినిమా. మా సినిమాతో ఫస్ట్ టైం తెలుగులో డాల్బీ అట్మాస్ అండ్ విజన్ రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ డాల్బీ అట్మాస్ టీం వాళ్ళందరికీ. అండ్ ఈటీవీ విన్ ఇంత మంచిగా ప్రతి ఒక్కరు మార్కెటింగ్ టీం అయితే ఏంటి, ప్రజెంట్ చేసిన కంటెంట్ టీం అయితే ఏంటి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తున్నాను అనమాట ట్విట్టర్ లో ఎవరైనా, నాకు తెలియదు, నిజంగా నాకు తెలీదు, అంటే ఐబొమ్మలో దీనికో ఇంత వెయిట్ చేస్తారా, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని తెలీదు. ట్విట్టర్ మొత్తం అంతా ఇంకా ఐబొమ్మలో రాలేదేంటి, ఇంకా ఈ యాప్స్ లో రాలేదేంటి, మొత్తం అంటే ఈటీవీని ట్యాగ్ చేసి ఏం చేశారు రావట్లేదు అని చెప్పి అంత పైరసీని అంత కట్టడి చేయడం అనేది చిన్న విషయం కాదు సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. కా సినిమాని ఇంత బాగా ఆదరించి ఇంత దగ్గరగా చేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో చూశారు, మీ అందరికి బాగా నచ్చింది. ఎవరైనా మిస్ అయ్యింటే ఇంట్లో చూడండి. అండ్ నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, సెకండ్ టైం వాచ్ అన్నది కా సినిమా కొంచెం ఇంకా బెటర్గా అనిపించింది. చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏమన్నా మిస్ అయితే సెకండ్ టైం చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యామని చెప్పారు. సో ఆన్ యువర్ ఫ్రీ టైం, మీరు ఫ్రీ ఉన్నప్పుడు సెకండ్ టైం కా సినిమా చూడండి. చూసిన వాళ్ళు కూడా సౌండ్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి. అవి మీకు ఇంకా బాగా నచ్చచ్చు అని అనుకుంటున్నాను, ఎగ్జైట్ అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్. విన్నింగ్ స్ట్రీక్ ఇప్పుడు ఓటీటీలో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఓటీటీలో ఈటీవీ విన్ ద్వారా మాకు ఈ కంటెంట్ ని మీ అందరి ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ తో మా ప్రోడక్ట్ ని మీకు ప్రెజెంటేషన్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా డీటెయిలింగ్ ఉంటుందండి, అంటే సౌండ్ పరంగా కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చాము. అంటే కొన్ని సౌండ్స్ మీకు త్రూ అవుట్ ద మూవీ ట్రావెల్ అవుతూ ఉంటుంది, దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది. సో అదన్నీ మీరు డాల్బీ అట్మాస్ లో బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ డాల్బీ విజన్ ద్వారా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న టెక్స్చర్ డీటెయిలింగ్ కానివ్వండి, ఇవన్నీ మీరు డాల్బీలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అందరూ చూడండి, ఈ వీకెండ్ లో ఈ కంటెంట్ ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా హీరో గారు కిరణ్ గారు అండ్ డిఓపి గారు. చాలా దగ్గర చెప్పాను. అండ్ మా ప్రొడ్యూసర్ గారు మాకు ఈ కథను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చి ఇప్పుడు ఈ స్టేజ్ లో నిలబెట్టినందుకు ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్ద దిక్కులాగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన మా ప్రొడ్యూసర్ గారు చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి, వరలక్ష్మి గారికి థ్యాంక్ యూ సార్. మీరు లేని సినిమా లేదు. అండ్ మమ్మల్ని నమ్మి ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి కారణమైన హీరో గారు కిరణ్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఎంత బాగా చేసామో అంత బాగా రిలీజ్ ఇచ్చిన మా వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. విజువల్స్ ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన మా డిఓపి గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ గారికి. అండ్ థియేటర్ లో ఆడియన్స్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో, ఎందుకంటే ఇదంతా కంప్లీట్ గా నైట్ మోడ్ లో ఎక్కువ షూట్ చేసామండి. అండ్ సౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. సో ఈ థియేటర్ లో ఆడియన్స్ ఎలా అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేశారో, మాకు ఈటీవీ విన్ డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ ద్వారా ఆ కలర్ గ్రేడింగ్స్ కానివ్వండి, ఆ కలర్ డెప్త్ కానివ్వండి, ఆ షాడోస్ కానివ్వండి, ఆ డార్క్నెస్ కానివ్వండి, ఏదైతే మనకి థియేటర్ లో అంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇప్పుడు మన ఓటీటీలో చూస్తున్నప్పుడు కూడా అది ఇమేజ్ కి అంతే మంచి క్వాలిటీ ఉందండి. అండ్ సౌండ్స్ కూడా అట్మాస్ ద్వారా చాలా బాగుంది. సో ఎవరైతే చూడలేదో ఈ వీకెండ్ మీరు అందరూ ఒకసారి ఆ మూవీని చూసి డెఫినెట్ గా కొత్త ప్రయత్నం చేశాము, కొత్త కంటెంట్ మీ ముందు తీసుకొని వచ్చాము. థియేటర్ లో ఎలా ఆశీర్వదించారో మీరు ఓటీటీలో కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీలో చూస్తున్నారు అండ్ ఈటీవీలో డాల్బీ అట్మాస్ అండ్ విజన్ అని కొత్త టెక్నాలజీతో వస్తుంది కదా, అది చూసిన వాళ్ళు దాన్ని ఇంకా ఎక్సైట్ అవుతుంది.
మీకు ఇప్పుడు హై క్వాలిటీ స్క్రీన్ లో చూస్తే ఎంత మూవీ అయితే ఎంత క్వాలిటీ ఉందో ఇప్పుడు అది ఓటీటీలో కూడా దానికన్నా ఇంకా బెటర్ క్వాలిటీ రావడం అన్నది యాజ్ ఎ టీమ్ మేమందరం కూడా చూసి సర్ప్రైజ్ అయ్యాం, ఏంటి ఇంత బాగుంది ఏంటి క్వాలిటీ అని చెప్పి. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దీంట్లో చూసుకుంటే లవ్ స్టోరీ చాలా క్యూట్ గా ఉంది, బట్ చాలా తక్కువ చూపించారు. బట్ పార్ట్ 2 లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే సార్ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది, ఏమన్నా వస్తే చూద్దాం సార్. జనరల్ గా చిన్న చిన్న ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి అంటారు కదా, బట్ మాకు ఇంకా అది అనిపించింది పార్ట్ 2 లో ఉండొచ్చేమో అనుకో. పార్ట్ 2 లో ఖచ్చితంగా ఉంటుంది సార్. ఈ మధ్యలో మీకు కావాల్సిన లవ్ అంతా 2-3 సినిమాలు ఇచ్చేస్తాను సార్. సో 100 crores కలెక్ట్ చేసే షఫ్ అనే సినిమా సార్. థ్యాంక్ యూ సో సార్. ఓన్లీ తెలుగులోనే 50 crore కలెక్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దాని గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ కేరళలో కూడా హిట్ టాక్ లో ఉంది, హిట్ టాక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో ఓన్లీ తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేశారు అంటే మిగతా లాంగ్వేజ్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఇంకా ఆ లాంగ్వేజ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? లేదు సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగులోనే వచ్చింది కదా. హిందీ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్. అది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. నాకు తెలిసి అంత ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సార్ నెక్స్ట్ 5 years ప్లాన్ చెప్తున్నారు, ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ 5 years ప్లాన్? ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నట్టున్నారు, చాలా స్ట్రాంగ్ గా వస్తున్నారు. అసలు ఐబొమ్మ చూసే వాళ్ళు కూడా డిసప్పాయింట్ చేస్తారు మీరు, దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా డిసప్పాయింట్ చేస్తారు. సార్ ఎట్లా ఉండదు నెక్స్ట్ 5 years ప్లాన్ ఎలా ఉండబోతుంది? మీకు ఒక చిన్న జస్ట్ లో చెప్తానండి. ఎవ్రీ మంత్ ఒక ఒరిజినల్ రిలీజ్ అవుతుంది, ఒక సిరీస్ కానీ సినిమా కానీ. వీఆర్ వెరీ ప్రౌడ్ ఇనఫ్ టు సే మేము కొత్త 22 డైరెక్టర్స్ డెబ్యూ డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము, ఒక 14 మంది ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము, ఆర్టిస్ట్ అయితే 100+ ఆర్టిస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక అదే మళ్ళీ కాంటెంట్ మీద ప్యాషన్ ఉండి పనిచేసే వాళ్ళని వీఆర్ గెటింగ్ దెమ్ ఆన్ బోర్డ్. సో ఎవ్రీ మంత్ ఒక ఒరిజినల్ ఉంటుంది, ఎవ్రీ మంత్ ఒక సిరీస్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ద కాంటెంట్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 1 year. ఇంకోటి కూడా ఐ వాస్ వెరీ ప్రౌడ్ టు సే ఏంటంటే 90s ఈజ్ ద బెస్ట్ కాంటెంట్, రీజనల్ కాంటెంట్ ఇన్ ఇండియా. అది మా దగ్గరే ఉంది తెలుగు ఈ ఇయర్. అండ్ బెస్ట్ మూవీ ఆఫ్ ఒరిజినల్ మూవీ వీరాంజనేయులు మా దగ్గరే ఉంది. సో 1 year లో వీ హ్యావ్ 2 బిగ్గర్ థింగ్స్, వన్ ఇస్ మూవీ అండ్ వన్ ఇస్ సిరీస్. మా 2 మా దగ్గరే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మా దగ్గరే ఉంటాయని అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే మేము చేసే ఒరిజినల్ మూవీస్ కానీ ఒరిజినల్ ప్లాన్స్ ఎవరు చేయట్లేదు. సో ఇయర్లీ వీఆర్ మేకింగ్ 14 films and 4 series. 18 pieces of content వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ January to December. మొన్న సక్సెస్ మీట్ లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఎవరి కోసం ఎవరు రారు అనేసి అన్నారు కదా. సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్? సార్ నేను ఎప్పుడు మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందా నాకు తెలీదు. నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి, నేను పడిన దాని గురించి, నేనేంటి నేనేం చేస్తున్నాను దాని గురించి చెప్పాను తప్ప నేను ఎవరిని రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది. రాజు గారు స్టేజ్ మీద గుడ్ థింగ్ తను చెప్పింది ఏంటి, నాకు అమ్మ మన కష్టం మనం పడుకోవాలి, అది అలాగే వచ్చాం కదా సార్. మనకి ఎవరు తెలుసు ఇక్కడ మన కష్టం పడ్డాం, ఊరి నుంచి వచ్చాం, రాజావారి రాణి గారి సినిమా చేసాం, ఎస్ఆర్ కళ్యాణ్ చేసుకున్నాం, దెన్ నో వన్ విత్ మీ. ఆ రోజు కష్టపడే వచ్చాము, అంతా చేసాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్ కి కరెక్ట్ గా పోర్ట్రే అవ్వట్లేదు, మన గురించి అనే విషయాలు రైట్ గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్ గా తెలియని విషయాలు, ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్ కి నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. చాలా మందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్. నా దగ్గర నుంచి చాలా మంది మనోళ్ళు కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా, ఎన్ని రోజులు అని అలా ఒక రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు తెలియదు, బట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్.